ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక శక్తి కలిగిన దైవ వర్తమానం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ఆత్మీయులారా, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనుషులను పరిశుద్ధపరిచేది. యేసు రక్తము నీతిమంతుని రక్తము, దుర్నీతి నుండి మనల్ని విడిపించేది. మనస్సాక్షిని కడిగిన రక్తము, మన పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచిన రక్తము, వారసత్వం ఇచ్చే రక్తము ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఆత్మీయులారా, జయకరమైన జీవితానికి 7 మెట్లు. జయకరమైన జీవితానికి 7 మెట్లు. నీవు విజయ పదములో నడవాలి అని ప్రభు కోరుతున్నాడు. నీవు ఆత్మీయంగా ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. నీవు ఎదుగుతున్నప్పుడు లోకం లాగుతుంది, పాపం లాగుతుంది, స్నేహితులు లాగుతారు, ఇహలోక ఆశలు కోరికలు నేను లాగుతూ ఉంటాయి. అయితే నీ ఆత్మీయ జీవితంలో వెనుక ఉన్నవి మరిచి విడిచి ముందుకు నువ్వు పరిగెత్తాలని, ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. జయకరమైన జీవితానికి 7 మెట్లు. ఆత్మీయులారా, మనము విజయ పదములో నడవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు విజయవంతమైన జీవితం జీవించాలి అంటే ఒక 7 ఆత్మీయ మెట్లు క్లుప్తంగా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎదుగుదలలో మొదటి ఆత్మీయ మెట్టు యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. సరి అయిన ప్రారంభము. నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రారంభం బాగుండాలి. ప్రారంభం బాగుంటే ముగింపు బాగుంటుంది. కొందరిది ప్రారంభం బాగుంటుంది, ముగింపు బాగుండదు. వాక్యానుసారమైన ప్రారంభం, ఆత్మానుసారమైన ప్రారంభం. దేవుని సన్నిధిలో నీ ప్రారంభం బాగుండాలి. సరి అయిన ప్రారంభం బాగుండాలి. శాంసన్ ప్రారంభం బాగుంది, మధ్యలో పడిపోయాడు. లోతు ప్రారంభం బాగుంది, మధ్యలో లోకంలో కలిసిపోయాడు. ఈరోజు నీ ఆత్మీయ ప్రయాణంలో నీ ప్రారంభం సరి అయినదిగా ఉన్నదా? ప్రారంభంలో దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన, ప్రారంభంలో నీ ఆత్మీయత, ప్రారంభంలో నీ పరిశుద్ధత, ప్రారంభంలో నీ ప్రార్థన, ప్రారంభంలో నీ యొక్క వైరాగ్యము, ప్రారంభంలో నీ ఆత్మవిశ్వాసము, ప్రారంభం ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. జయ జీవితానికి 7 మెట్లలో మొదటిది సరి అయిన ప్రారంభం. ఒకవేళ నీ ప్రారంభము బాగానే ప్రారంభించావు కానీ నీ ప్రారంభాన్ని మరచి నీ ఆత్మీయతను కోల్పోతున్నావేమో, ఒక్కసారి రివ్యూ వెనుకకు తిరిగి చూచుకొని పునరాలోకనం చేసుకొని నీ ప్రారంభాన్ని ఒక్కసారి గమనించు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీ ప్రారంభ దినాలను ఎందుకు నువ్వు మర్చిపోయావు? నీ ప్రారంభాన్ని ఎందుకు నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావు? ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. రెండోది, ఎదుగుదలకు, ఈ విజయవంతమైన జీవితానికి 2వ మెట్టు క్రీస్తును బహిరంగముగా ఒప్పుకొనుట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో క్రీస్తును రహస్యముగా ఒప్పుకొనుట కాదు, బహిరంగముగా ఒప్పుకొనుట. నీ జయ జీవితానికి మొదటి మెట్టు నీ ప్రారంభం సరిగా ఉండాలి, పునాది సరిగా ఉండాలి. నువ్వు సరి అయిన ప్రారంభంలో ఉండాలి అని ప్రభు చెప్పాడు. రెండోది ఆత్మీయులారా, క్రీస్తును బహిరంగముగా ఒప్పుకొనుట. కొందరు క్రీస్తును ఒప్పుకుంటారు కానీ ఒప్పుకున్నట్టుగా జీవించరు. నీవు క్రీస్తును ఒప్పుకోవాలి అని ప్రభు చెప్తున్నాడు. నీ నోటితో నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు క్షమించబడతావు, రక్షించబడతావు.
ఈ జయ జీవితానికి రెండవ మెట్టు క్రీస్తును బహిరంగముగా ఒప్పుకో. కొందరు రహస్యంగా క్రీస్తును వెంబడిస్తూ ఉంటారు. అయ్యా, మా కులస్తులు ఏమనుకుంటారు, మా ప్రాంతం వారు ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, మా స్నేహితులు ఏమనుకుంటారు అని రహస్యంగా క్రీస్తును వెంబడించే వారు కూడా ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అయితే ప్రభు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, క్రీస్తును బహిరంగముగా ఒప్పుకో. ఆయన తన రాకడలో వచ్చినప్పుడు నీకోసం ఒప్పుకుంటాడు, నీకోసం సాక్ష్యం ఇస్తాడు. ఇప్పటి వరకు నోటితో ఒప్పుకోకుండా క్రీస్తును నీవు అంగీకరించకుండా ఒకవేళ అభిమానిగా వెంబడిస్తున్నావేమో, నిత్య జీవంలో నీకు వారసత్వం ఉండదు. నీవు బహిరంగముగా యేసును ఒప్పుకోవాలి. 5 విషయాలు ఒప్పుకోవాలి. క్రీస్తును ఒప్పుకున్న తర్వాత నీ పాపాలను ఒప్పుకోవాలి, నీ పాపాలను ఒప్పుకోవాలి, నీ అతిక్రమాలను ఒప్పుకోవాలి, నీ అవిధేయతను ఒప్పుకోవాలి, నీ బలహీనతలను ఒప్పుకోవాలి, దేవునికి నీకు ఆయాసకరమైన వాటిని అన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ ఆత్మీయ జీవితంలో ఒప్పుకోలు అనేది లేకపోతే, ఇంకా కప్పుకొని జీవిస్తే నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళలేవు. ఒప్పుకో. నీ ఆత్మీయ జీవితంలో ఏవైతే నీలో ఆయాసకరమైనవి, దేవునికి ఇష్టం లేని ఉన్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. ఒప్పుకున్నావు కానీ విడిచిపెట్టకుండా నీవు ఉంటే ఇది చివరి అవకాశమేమో. ఒప్పుకో. దేవునికి స్తోత్రం. జయ జీవితానికి మొదటి మెట్టు సరి అయిన ప్రారంభం. జయ జీవితానికి రెండో మెట్టు క్రీస్తును బహిరంగముగా ఒప్పుకొనుట. దేవునికి మహిమ కలుగును గాక. మూడోదిగా ఆత్మీయులారా, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో జయ జీవితానికి మూడవ మెట్టు వాక్యమును ధ్యానించుట, వాక్యానుసారంగా జీవించుట. వాక్యాన్ని ధ్యానించుట, వాక్యానుసారంగా జీవించుట. ఈ మూడవ ఆత్మీయ ఎదుగుదల మెట్టు వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు వాక్యం నిన్ను చదువుతుంది. వాక్యాన్ని వింటున్నప్పుడు అది నీతో మాట్లాడుతుంది. వాక్యము అద్దము లాంటిది, నీ సహజ స్థితిని చూపించే అద్దం లాంటిది. వాక్యము సబ్బు లాంటిది, నీ అంతరంగాన్ని కడిగేది. వాక్యము ఆత్మీయులారా సుత్తె లాంటిది, నిన్ను సరిచేసేది. మూడోది వాక్యాన్ని చదువుట, వాక్యాన్ని ధ్యానించుట. అయితే ఎప్పుడైతే నువ్వు వాక్యం దగ్గరికి వస్తావో నీ జీవితం బట్ట బయలవుతుంది. నీ పాపము, ఈ వాక్యము నీ పాపాన్ని ఒప్పింప చేసే రీతిగా నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యము నీ బలహీనతలని ఎత్తిపట్టి నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యము నిన్ను సరిచేయడానికి నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యము నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను స్వారూప్యంలోనికి క్రీస్తు పోలికగా మార్చడానికి, నవీన స్వభావాన్ని నీకు అనుగ్రహించడానికి ఈ వాక్యము నిన్ను దర్శిస్తుంది, మాట్లాడుతుంది. మూడోది జయ జీవితానికి ఎదుగుదలకు 7వ మెట్లలో 3వ మెట్టు వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు. వాక్యమును నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో ఆ వాక్యము నీ అంతరంగాన్ని రూపాంతరపరుస్తూ ఉంటుంది. నీ మనస్సును, నీ ఆలోచనను, నీ నడకను, నీ విధానాలను, నీ బుద్ధిని ఈ వాక్యము ఏం చేస్తా అంటే రూపాంతరపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకటి, వాక్యము నీ పాపాన్ని ఒప్పింపజేస్తుంది. వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. వాక్యము నిన్ను బలపరుస్తుంది. వాక్యము నిన్ను ఆదరిస్తుంది. వాక్యము నీలో నూతన స్వభావాన్ని కలుగజేస్తుంది. వాక్యము నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ఈ జయ జీవితానికి 7 మెట్లలో 3వ మెట్టు వాక్యాన్ని ధ్యానించుట, వాక్యాన్ని చదువుట. దేవునికి స్తోత్రం. దావీదన్నాడు, నీ వాక్యమును నేను పరుండి ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినప్పుడు దాన్ని భుజించి తిని అన్నాడు. ఆత్మీయులారా,
వాక్యాన్ని నువ్వెంత ధ్యానిస్తావో ఆత్మలో అంత బలముతో జీవిస్తావు. వర్గీస్ అనే దైవజనుడు వాక్యాన్ని ధ్యానించి 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 ఆ వాక్యం యొక్క శక్తితో ఈ భూమి మీద అద్భుతాలను జరిగించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోరిస్ అనే దైవజనునికి వాక్యమే వెలుగై తనను దర్శించగా వెలుగులో దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ వెలుగు తనను దర్శించక తన బంధకాలు ఊడిపోయినాయి. ఆ వెలుగులో ఒక స్వరము వినబడ్డది. వినబడ్డప్పటి నుండి వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టినాడు. ఆ వాక్యము తనలోనికి రాగా ఒక ఉజ్జీవకర్తగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. మేరీ అనే ఒక సహోదరి దాదాపుగా 49 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వాక్యం అనే ఆ బైబిల్ గ్రంథాన్ని కొనుక్కొని వాక్యాన్ని ధ్యానించగా ఆ వాక్యం తనను ప్రభావితం చేయగా ఇంగ్లాండ్ దేశాన్ని ప్రభావితం చేసింది. వాక్యం వాక్యం ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని ఎంత ప్రేమిస్తావో ఆ వాక్యం నిన్ను అంతగా దీవిస్తుంది. దేవునికి స్తోత్రం. మూడో విషయం, నాలుగోదిగా చూస్తే ఆత్మీయులారా, జయ జీవితానికి 7 మెట్లలో 4వ మెట్టు మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఎడతెగని ప్రార్థన. నువ్వు జయ జీవితం జీవించాలన్నా, విజయవంతమైన జీవితం జీవించాలన్నా ప్రార్థన. ఈ ప్రార్థన నీ ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవంలోనికి నడిపిస్తుంది. ప్రార్థన ఏనోషు పుట్టిన నాటి నుండి ప్రారంభమైంది. ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే నీ ద్వారా దేవుని కార్యాలు భూమి మీద జరుగుతాయి. నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలన్నా, నీ ఆత్మీయ జీవితంలో దేవుని కార్యాలు జరగాలన్నా ప్రార్థనే ప్రాముఖ్యం. అయితే ఆత్మీయులారా, చాలా మంది ఆత్మీయ జీవితంలో ప్రార్థన తక్కువగా ఉంటుంది. మోషే అన్నాడు, నీ మార్గంలో నాకు తెలియపరచుమని ప్రార్థన చేశాడు. దావీదు అన్నాడు, అయ్యా నన్ను కడుగు అని ప్రార్థన చేశాడు. పేతురు అన్నాడు, నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. శాంసన్, నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. యెషయి, నన్ను పంపు ప్రభువా అని ప్రార్థన చేశాడు. హిజ్కియా, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. మోషే, నీళ్లను మధురముగా మార్చని ప్రార్థన చేశాడు. యెహోషువ, సూర్య చంద్ర నక్షత్రాలను నిలబెట్టాయి అని ప్రార్థన చేశాడు. ఆత్మీయులారా, నీ ఆత్మీయ జీవితంలో ఎడతెగని ప్రార్థన. దానియేలు ముమ్మారు చేసినట్టుగా నువ్వు ప్రార్థించు. ఎస్తేరు శాసనాల మధ్యలో చేసినట్టుగా, నెహెమ్యా కోటలో ఉండి ప్రార్థించినట్టుగా, దానియేలు బోనులో ఉండి ప్రార్థించినట్టుగా నీ ఆత్మీయ జీవితంలో ఎడతెగని ప్రార్థన ద్వారా నీవు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు. ఆలోచించు. నీ ప్రార్థన చల్లారిపోయిందేమో, నీవు ప్రార్థన ఆత్మను కోల్పోయావేమో, ప్రార్థన బలాన్ని కోల్పోయావేమో, ప్రార్థన ఆత్మీయతను కోల్పోయావేమో. ప్రార్థించడం ప్రారంభించు. ప్రార్థించడం మొదలుపెట్టు. ప్రార్థించడం నేర్చుకో. ప్రార్థన ఊట ఆగిపోయిందా? ప్రార్థన బలం చల్లారిపోయిందా? ప్రార్థన అనే ఆసక్తిని కోల్పోయావా? మరలా తిరిగి మోకాళ్ళ మీద కూర్చోవడం నేర్చుకో. ఏకాంతంగా ప్రార్థించడం నేర్చుకో. దేవునికి స్తోత్రం. పౌలు శిలలు ప్రార్థించగా బంధకాలు తెగిపోయినాయి. ఆత్మీయులారా, పేతురు కోసం సంఘం ప్రార్థన చేయగా పేతురు బంధకాలు ఊడిపోయినాయి. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేసే అభిషేకాన్ని కోరుకో. దేవునికి స్తోత్రం. జయ జీవితానికి 7 మెట్లలో మొదటి మెట్టు సరి అయిన ప్రారంభం ఉండాలి నీ ఆత్మీయ జీవితంలో. రెండోది బహిరంగంగా యేసును ఒప్పుకోవాలి. మూడోది వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. నాలుగోది ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అప్పుడు నీ ప్రతి అడుగు విజయం వైపు పడుతుంది. నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే, నువ్వు ఓడిపోతున్నావు అంటే, నువ్వు కృంగిపోతున్నావు, వెనుకబడుతున్నావు అంటే నీలో ఆత్మీయంగా ప్రభు చెప్తున్నాడు, ప్రార్థన జీవితం లేదు. ప్రార్థించడం నేర్చుకో. 5వ విషయము ఆత్మీయులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము 29వ వచనంలో క్రీస్తు కోసం ఎత్తబడుటకు, మత్తయి సువార్త 25 నుండి ఉంటుంది.
సిద్ధపడుట చాలా ప్రాముఖ్యం. సిద్ధపడుట అనేది చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు లేకపోతే ఓడిపోతావు, సిద్ధపాటు లేకపోతే ఎత్తబడవు, సిద్ధపాటు లేకపోతే నీ దీపం ఆరిపోతుంది, సిద్ధపాటు లేకపోతే నువ్వు నిద్రపోతావు, సిద్ధపాటు లేకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని చేరలేవు. నీ సిద్ధిని సిద్ధపరుచుకొని, సిద్ధిలో నూనె పోసుకొని నీ దీపాన్ని వెలిగించుకోవాలి. ఐదోది ఆత్మీయులారా, క్రీస్తు కోసం సిద్ధపడే ఆత్మీయత నీకు ఉండాలి. ఆయన రాకడ కోసం సిద్ధపడే ఆత్మీయత నీకు ఉండాలి. ఒకవేళ సిద్ధపడలేని, బుద్ధి లేని కన్యకల వలె జీవిస్తే, నీ దీపం ఆరిపోతే నీవు ఎత్తబడలేవు. అయితే నీ సిద్ధను సిద్ధపరచుకో, నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని దేవునిలో సిద్ధపరచు. దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సిద్ధపాటు లేని జీవితం ఎత్తబడదు. అయితే ఈ బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు ఒకే చోటున్నారు. బుద్ధి కలిగిన వారు సిద్ధులలో నూనె తెచ్చుకున్నారు. బుద్ధి లేని వారు సిద్ధపాటు లేని జీవితంతో పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లి కుమారుడు ఆలస్యం కాగా వారి దివిటీలు ఆరిపోతున్నాయి, విశ్వాసం ఆరిపోతుంది, వారి భక్తి ఆరిపోతుంది, వారి ఆత్మీయత ఆరిపోతుంది. ఈరోజు ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు ఆత్మీయంగా నీ ప్రాణ, ఆత్మ, శరీరాన్ని దేవుని సన్నిధిలో సిద్ధపరచుకోవడం నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే సిద్ధపరచుకుంటావో నీ ఘటాన్ని, ఆయన మహిమతో నీ ఘటాన్ని నింపుతాడు. నీ మట్టి ఘటమును ఆయన మహిమ ఐశ్వర్యముతో నింపే దేవుడు ఆయన. అయితే నువ్వు సిద్ధపాటు లేని క్రైస్తవునిగా జీవిస్తున్నావా? నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు సిద్ధపడాలి. ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. సిద్ధపాటు అనే అనుభవం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక సైనికుడు యుద్ధానికి వెళుతున్నప్పుడు సిద్ధపడతాడు. ఒక వ్యవసాయదారుడు పొలానికి వెళ్ళేటప్పుడు సిద్ధపడతాడు. ఒక యాత్రికుడు ప్రయాణం చేయడానికి సిద్ధపడతాడు. ఈ రోజున సిద్ధపాటు లేని జీవితం నీలో ఉంటే, ప్రభువా నన్ను నేనుగా సిద్ధపరచుకుంటకు నాకు కృప దయచేయని అడుగు. ప్రభు నిన్ను సిద్ధపరుస్తాడు. జయ జీవితానికి 7 మెట్లలో 5వ మెట్టు సిద్ధపడుట. 6వది ఆత్మీయులారా, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు చూస్తే, క్రీస్తు కోసం, తన రాజ్య వ్యాప్తి కోసం, తన సేవా పరిచర్య కోసం ధారాళముగా ఇచ్చుట. జయ జీవితానికి 7 మెట్లలో 6వ మెట్టు క్రీస్తు కోసం గుప్పిలి విప్పేవారు కావాలి. క్రీస్తు కోసం సాక్రిఫైస్, త్యాగం చేసేవారు కావాలి. అపోస్తుల కార్యంలో వారి చిరాస్తులను అమ్మి దేవుని సేవకుని పాదాల కడ పెట్టినారు. నీవు దేవునికి ఇచ్చే విషయంలో ఉత్సాహముగా ఉండాలి. దేవునికి ధారాళముగా ఇచ్చుటను నువ్వు నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చి నువ్వు శోధించాలి. ఏదైనా తోటలో ఆజ్ఞ పెట్టాడు, ఈ పండు తినవద్దు, తింటే మీరు చనిపోతారని చెప్పాడు. ఒక నియమం పెట్టాడు ఆదికాండం. ఆత్మీయులారా, మనకొక నియమం పెట్టాడు, 10వ భాగము నాది, దాన్ని మీరు ముట్టకూడదని ఒక నియమం పెట్టాడు. అయితే ఆ ఏదైనా తోటలో ఆజ్ఞ అతిక్రమించి ఆత్మీయంగా చచ్చిన వారి వలె నీవు కూడా ఆత్మీయంగా దేవునికి ఇవ్వకుండా 10వ భాగం, 10వ భాగాన్ని నీవే తింటూ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావు. ఆజ్ఞను అతిక్రమించిన ఆ ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వలు ఏ విధముగానైతే మహిమను కోల్పోయారో, ఈరోజు దేవుని ఆజ్ఞను మరచి నీవు కూడా దేవునికి ఇవ్వలేని స్థితిలో, పరిచర్యకు సహకరించలేని స్థితిలో నీవు ఉన్నావేమో,
నీ మనసు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. ప్రభు సూటిగా నీతో చెప్తున్నాడు, ఇచ్చి నన్ను శోధించుము అన్నాడు. ఒక విధవరాలు తన జీవనోపాధిని తీసి కానుకలో పెట్టెలో వేసింది. ఆత్మీయులారా గమనించు, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? లేదా దేవుని సేవను చూస్తూ కూడా నీ కుటుంబ అవసరతల కోసం, నీ ఇంటి కోసము, నీ యొక్క స్థలం కోసము, నీ ఆరోగ్యం కోసము, నీ కోసమే నీ ధనాన్ని ఖర్చు పెడుతున్నావా? సువార్త సేవకు ఖర్చు పెట్టు, సంఘ సేవకు ఖర్చు పెట్టు. దేవుని పరిచర్యలో నీ దశమ భాగము, నీ ధారాళమైన కానుకను సమర్పించడం నేర్చుకో. జయ జీవితానికి 7 మెట్లలో మొదటి మెట్టు సరి అయిన ప్రారంభం నీలో ఉండాలి. రెండవది క్రీస్తును బహిరంగముగా ఒప్పుకోవాలి. మూడవది వాక్యమును చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. నాలుగవది ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఐదవది క్రీస్తు కోసం సిద్ధపడి నీ దివిటీని వెలిగించుకోవాలి. ఆరోది క్రీస్తుకు ధారాళముగా ఇవ్వడం నేర్చుకోవాలి. ఏడవది జయ జీవితానికి 7వ మెట్టు ఆత్మలారా, గురి యొద్దకు పరిగెత్తాలి. మధ్యలో ఆగిపోతున్నావేమో, మధ్యలో వెనుకకు చూస్తున్నావేమో, వెలిచూపుతోని లోతు వలె వెనుకకు చూస్తున్నావా? లోతమ్మ వలె వెనుకకు చూస్తున్నావా? ఆలోచించు. 7వది సరి అయిన గురి యొద్దకు నువ్వు పరిగెత్తే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అయితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పరిగెత్తుతున్నావా? పౌలు అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 13, 14 వచనాలు, గురి యొద్దకు పరిగెత్తుతున్నాను అన్నాడు. నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో సహోదరుడా, సహోదరి, క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు కోసము నీ ఆత్మీయ జీవితంలో గురి యొద్దకు పరిగెత్తే జీవితం కావాలి. పౌలు వెనుక ఉన్నవన్నీ మరచి, విడిచి, లక్ష్య పెట్టక వాటిని పరిత్యజించి ఏ విధంగా గురి యొద్దకు పరిగెత్తాడో నీవు నేను విన్నాం. ఆత్మీయులారా, అతడు క్రీస్తును సంపాదించుకున్నాడు. 3వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని ఆయన దేవుని సన్నిధిలో పరిగెత్తడం నేర్చుకున్నాడు. గురి యొద్దకు, బహుమతి యొద్దకు పరిగెత్తుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పరిగెత్తే వ్యక్తిగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. దేవుడే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ క్రియలను చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు, నీ భక్తిని చూస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ధర్మశాస్త్రమును, ఆయన కట్టడలను అనుసరిస్తూ నువ్వు గురి యొద్దకు పరిగెత్తాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, అయితే ఈ ఆత్మీయ జీవితంలో గురిని మరచి, గమ్యాన్ని మరచి, దర్శనాన్ని మరచి, పిలుపును మరచి, సమర్పణను మరచి, దేవుని యొక్క కృపను మరచిపోయి నీవు పాపమునకు దాసుడవైపోయినావేమో, లేదా పాపానికి బలహీనుడవైపోయి పాపం అనే బంధకంలో జీవిస్తున్నావేమో. ఈ రోజున ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు అడుగు, ప్రభువా ఈరోజు నన్ను నీ యొక్క రక్తంతో కడుగు. హెబ్రీ పత్రిక 9:14 ప్రకారము మనస్సాక్షిని శుద్ధి చేయి. నేను పాపములో ఉన్న నా పాపాన్ని కడుగు. బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నా, క్రీస్తు నీకోసం నేను జీవించలేకపోతున్నా, నా మనస్సాక్షిని నీ రక్తం కడగాలని ఒప్పుకో. హెబ్రీ 9:14 ప్రకారం. దేవునికి స్తోత్రం. రెండోది, నీ విమోచన రక్తం ద్వారా నీ సొత్తుగా నన్ను చేసి నా మీదున్న అపరాధనంతా కడిగే నీ విమోచన రక్తంని నా మీద ప్రోక్షించు, నన్ను విమోచించు అని అడుగు. 1 పేతురు పత్రిక 1:19 ప్రకారం విమోచించే రక్తాన్ని కోరుకో. ఆ రక్తం నీ మీద నా మీద నిలిచి ఉండును గాక. ఎఫెసీ 1:7 ప్రకారం మన అపరాధములను క్షమించే రక్తం. దేవునికి స్తోత్రం. నీ పాప భూయిష్టమైన నీ శరీర క్రియలను, నీ యొక్క మలినాన్ని కడిగి క్షమించే యేసు రక్తాన్ని కోరుకో. అప్పుడు నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు. రోమపత్రిక 5:9 ప్రకారం నీతిమంతులుగా చేసే ఆ రక్తాన్ని కోరుకో. దుర్నీతి నుండి నన్ను దూరపరచయ్యా, దుర్నీతిని నన్ను కడుగు నాయనా, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయని అడుగు. హెబ్రీ 13:12 ప్రకారము పరిశుద్ధపరిచే రక్తం అది. నన్ను నీ యొక్క అంతరంగాన్ని, నా అంతరంగాన్ని పరిశుద్ధపరిచే రక్తం అది.
నీ అంతర్భాగాన్ని పరిశుద్ధపరిచే రక్తాన్ని కోరుకుంటే నువ్వు జయ జీవితం జీవిస్తావు. దేవుడే సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు హెబ్రీ పత్రిక 10:19 నిన్ను పరలోకం చేర్చే రక్తాన్ని కోరుకో. ఆ యేసు రక్తాన్ని కోరుకున్నప్పుడు నువ్వు వారసత్వంలో పరలోకంలో మహిమ కలిగిన పట్టణంలో నిరంతరము జీవిస్తావని ప్రభు నీతో చెప్తున్నాడు. అంతేకాదు ప్రకటన 12:11 ప్రకారము ఆయన నీకు జయమిచ్చేవాడు. ఆ ప్రధాన యాజకుని రక్తము నీకు జయమిచ్చే రక్తం. అయితే జయ జీవితము జీవించాలన్న ఆశ ఉంది, కానీ మాటి మాటికి నువ్వు పడిపోతున్నావేమో. నీతిని కోరుకో, న్యాయాన్ని కోరుకో, జ్ఞానాన్ని కోరుకో, తగ్గింపును కోరుకో, భక్తిని కోరుకో, కృపను కోరుకో, దీన మనసును కోరుకో, పశ్చాత్తాపం కోరుకో, విశ్వాసాన్ని కోరుకో. ప్రభువా నా మలినాన్ని కడుగు నింపుదలను కోరుకో. అంతేకాదు వినయ మనసును కోరుకో, నా అతిశయాన్ని గర్వాన్ని తొలగించని ఆ క్రీస్తు మనసును కోరుకో. ఎప్పుడైతే ఇవన్నీ మనపూర్వకంగా నువ్వు ఒప్పుకుంటావో విజయవంతమైన జీవితము జీవిస్తావు. దేవునికి స్తోత్రం. ఈ జయ జీవితానికి 7 మెట్లు సరి అయిన ప్రారంభం ఉండాలని చక్కగా ప్రభు మాట్లాడినాడు. ఒప్పుకోమని ప్రభు మాట్లాడినాడు. ఈ 7 మెట్లలో నీ ఆత్మ జీవితాన్ని సరి చేసుకొని పరిపూర్ణత, పరిశుద్ధత, అభిషేకం కలిగిన వ్యక్తి వలె నువ్వు జీవించాలని కోరుతూ ఈ రోజు నుండి అయినా అన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు కోసం ఒక బలమైన సాక్షిగా జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, జీవం గల దేవా, ఈ వాక్యాన్ని నీరుకట్టి ఫలింపజేసి నీ నామాన్ని గణపరుచుకోమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే షేర్ చేయండి. మెడగది సాహసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ పెట్టండి. ప్రైజ్ ద లార్డ్.